మన సనాతన సాంప్రదాయం పండుగలతో ముడిపడి ఉంది. ఈ పండుగల వెనుక కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన పూర్వీకులు అనుసరిస్తున్న సాంప్రదాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి దేవుళ్లకు సంబంధించిన పండుగ కాదు, ప్రకృతిని అనుసరించి చేసుకునే పండుగ. తెలుగువారి పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి తిథుల ప్రకారం జరుగుతాయి. రాశులను అనుసరించి సౌరమానం ప్రకారం నిర్వహించే పండుగ మకర సంక్రాంతి. హేమంత ఋతువులో మార్గశిర పుష్పమాసాలు ఉంటాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుసు సంక్రమం నుంచే సంక్రాంతి సన్నాహాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో మహిళలు తెల్లవారుజామునే ఇంటి ముంగిలను శుభ్రపరిచి కల్లాపి జల్లి రంగువల్లులు దిద్ది వాటి మధ్య గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గుమ్మడి పూలతో అలంకరిస్తారు. గొబ్బి పాటలు పాడుతూ వాటి చుట్టూ ఆడుతూ పాడుతూ సందడి చేస్తారు. రాశులను అనుసరించి ఎన్ని సంక్రాంతులున్నా సంక్రాంతి అంటే మకర సంక్రాంతే. ఇది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి. ఈ పదం బుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది, అంటే భోగము అని అర్థం. కాగా తొలినాడు అనే అర్థాన్ని కూడా తెలుగు నిఘంటువులు చెప్పాయి. ఇది ధనుర్మాసం చివరి రోజు, దక్షిణాయనం ముగిసే రోజు కూడా. భోగినాడు తెల్లవారుజామున ఇళ్ల ముందు మంటలు వేస్తారు. ఇంట్లోని పనికిరాని వస్తువులను పిడకల దండలను మంటలో వేస్తారు. ఆ మంటల దగ్గర పాత్రలో నీటిని కాచి స్నానం చేస్తారు. ఈ భోగి స్నానం వల్ల దుష్టపీడలు తొలగిపోతాయని, శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఇళ్లల్లో బొమ్మల కొలువులు పెడతారు. సాయంత్రం వేళ చిన్నపిల్లలకి భోగి పండ్లు పూసి పేరంటం చేసి పెద్దల ఆశీస్సులు పొందుతారు. రెండో రోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణం చేస్తాడు. ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఉదయిస్తున్న సూర్యుడికి ప్రణామం చేసి దైవ దర్శనంతో పాటు పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు పొందడం, నువ్వులు, బెల్లం, గుమ్మడి పండు, తాంబూలం, వస్త్రాలను దానం చేయడం శుభప్రదం. ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలాలను ఇచ్చి ఆశీస్సులు పొందడం వల్ల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందన్న విశ్వాసం ఉంది. సంక్రాంతి రోజున ఇంటి పెద్దలు పూర్వీకులకు తర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహిస్తే ఆ పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున పుట్టింటికి వచ్చే ఆడపిల్లలకు, అల్లుళ్లకు యాదోచికంగా కానుకలు ఇవ్వడం, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం ఆనవాయితీ. అందుకే దీన్ని పెద్దల పండుగగా, అల్లుల పండుగగా కూడా వ్యవహరిస్తారు. మూడో రోజు కనుమ. ఇది పూర్తిగా కర్షకులకు సంబంధించిన పండుగ. ఈ రోజున వ్యవసాయదారులు తమ పశువులను, కొట్టాలను శుభ్రపరిచి మామిడి తోరణాలతో అలంకరిస్తారు. ఏడాది పొడుగునా తమకు సహకరించిన పశువులను కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. మెడలో గంటలు, కాళ్ళకు గజ్జెలు కట్టి అందంగా అలంకరిస్తారు. పొంగలి వండి నివేదించి వాటికి పెడతారు. ఆ పొంగలిని కల్లాలలోనూ చల్లుతారు. దీన్ని పొలికట్టడం అంటారు. అలా చేయడం వల్ల తమ పంటలను దుష్టశక్తులు పాడు చేయవని వారు నమ్ముతారు. ఇలా పుడమికి, ప్రకృతికి, గోసంతతికి కృతజ్ఞత తెలిపే అవకాశం కల్పించే 3 రోజుల పెద్ద పండుగ నవచేతన క్రాంతి సంక్రాంతి. జగత్తు సక్రమమైన మార్గంలో ప్రయాణించాలని మన ధర్మం చెబుతుంది. అలా నడిస్తే వెలుగు మార్గం కనిపిస్తుంది. చీకటి తొలగి జ్ఞానం లభిస్తుంది. ఆ వెలుగు సర్వాంతర్యామిగా సూర్యనారాయణ రూపంలో మనకు నిత్యం కనిపిస్తుంది. సూర్యుడు తన వెలుగుతో జగత్తుకు చైతన్య స్ఫూర్తిని కలిగిస్తున్నాడు. ఆయన గమనాన్ని అనుసరించి చేసే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. మన పూర్వులు అశ్విని తదితర 27 నక్షత్రాలు, వాటికి చెందిన మొత్తం 108 పాదాలను 12 మేషాది ద్వాదశ రాశులుగా విభజించారు. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 12 మాసాలు పడుతుంది. సూర్యుడు నెలకు ఒక మాసంలో ఉంటాడు. ఆయన ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయమే సంక్రమణం. దాన్ని ఆ సమయంలో సూర్యుడు ప్రవేశించే రాశి పేరున్న సంక్రాంతిగా పిలుస్తారు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం చేసేటప్పుడు వచ్చేదే మకర సంక్రాంతి. మన పురాణ ఇతిహాసాల ప్రకారం మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రమణం వరకు దేవతలకు పగలు. అది ఉత్తరాయణం కర్కాటక నుంచి తిరిగి మకరం వరకు రాత్రి. అది దక్షిణాయనం దేవతలకు పగటి సమయమైన ఉత్తరాయణం అత్యంత పుణ్యకాలం. అందుకే భీష్ముడు ఈ కాలం కోసం అంబశయ్య మీద నిరీక్షించాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత కైవల్యం పొందాడు. ఫ్రెండ్స్, మకర సంక్రాంతి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.